వెల్కమ్ బ్యాక్ అండి. గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఎస్బిఆర్డి గురించి తెలుసుకున్నాము. సో ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్లో ఈ సేవింగ్స్ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం గత లాస్ట్ వీడియోలో వచ్చేసి ఎస్బి అండ్ ఆర్డి గురించి తెలుసుకున్నాం, అంటే సేవింగ్స్ బ్యాంక్ అండ్ రికరింగ్ డిపాజిట్స్ గురించి తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనం టైమ్ డిపాజిట్స్ టీడీ అండ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎంఐఎస్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో టీడీ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. టీడీ అంటే టైమ్ డిపాజిట్స్ అంటారండి, దాన్నే కొంతమంది టర్మ్ డిపాజిట్స్ అని కూడా అంటారు. సో టైమ్ డిపాజిట్స్ అంటే ఏంటంటే ఒక సర్టైన్ పీరియడ్కి వచ్చేసి ఇంత ఒక లబ్సమ్ అమౌంట్ అనేది ఒకటేసారి క్రెడిట్ చేస్తే అయినా దానికి వచ్చేసి ఇంట్రెస్ట్ 1 year తర్వాత ఇయర్లీగా మనం ఇంట్రెస్ట్ తీసుకుంటే అటువంటి అకౌంట్స్ని వచ్చేసి అటువంటి డిపాజిట్స్ని టైమ్ డిపాజిట్స్ అంటారు. సో ఇక్కడ మన పోస్ట్ ఆఫీస్లో వచ్చేసి టైమ్ డిపాజిట్స్ అనేవి 4 రకాల స్కీమ్స్ ఉన్నాయి టైమ్ డిపాజిట్స్లో. వీటిలో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 1 year టైమ్ డిపాజిట్ ఒకటి, తర్వాత 2 years టైమ్ డిపాజిట్ ఒకటి, తర్వాత 3 year టైమ్ డిపాజిట్ ఒకటి, తర్వాత 5 year టైమ్ డిపాజిట్. సో 4 years టర్మ్ అనేది టైమ్ డిపాజిట్స్లో లేదనమాట. మనకు వచ్చేసి 1 year టైమ్ డిపాజిట్స్, 2 year టైమ్ డిపాజిట్స్ అండ్ 3 year టైమ్ డిపాజిట్స్ అండ్ 5 year టైమ్ డిపాజిట్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ రేట్లు వచ్చేసి 1 yearకి వచ్చేసి 6.9% ఉంది ప్రెజెంట్ వచ్చేసి, 2 yearకి వచ్చేసి 7.0, 3 yearకి వచ్చేసి 7.1 అండ్ 5 year టీడీకి వచ్చేసి 7.5% అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంది. సో ఈ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే టైమ్ డిపాజిట్స్లో వచ్చేసి, సో ఇది క్వార్టర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే కన్నా బట్ యాన్యువల్గానే పే చేస్తారు. అంటే ఇంటర్నల్గా మనకు 3 months ఒకసారి అది సిస్టంలో ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసి 1 year తర్వాత, అంటే ఇప్పుడు 1 year టీడీ అకౌంట్ ఓపెన్ చేశారు అనుకోండి, సో 1 year టైం అయిపోయిన తర్వాత ఆ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్లకి ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ చేస్తారు. సో ఒకవేళ 2 year అయితే కన్నా సో ఫస్ట్ 1 year తర్వాత ఒకసారి, తర్వాత 2 years కంప్లీట్ అయిన తర్వాత ఇంకోసారి, అంటే 2 సార్లు ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ చేస్తారు. తర్వాత 3 years కూడా అంతే, ఇయర్లీకి ఒకసారి అట్లా 3 years అనేది ఇంట్రెస్ట్ క్రెడిట్ చేస్తారు. ఒకవేళ 5 years కైనా ఇయర్కి ఒకసారి ఇట్లా 5 years అనేది ఇంట్రెస్ట్ క్రెడిట్ చేస్తారు. ఒకవేళ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడంటే మనకు సేవింగ్స్ అకౌంట్లో అయితే క్రెడిట్ చేస్తున్నారు, ఒకప్పుడైతే కన్నా సేవింగ్స్ అకౌంట్లో క్రెడిట్ చేయకపోతే ఆ ఇంట్రెస్ట్ అనేది ఒకవేళ కస్టమర్ డ్రా చేయకపోతే ఆ ఇంట్రెస్ట్కి ఎటువంటి అదనంగా ఆ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వరు. ఒకవేళ కస్టమర్ లేట్ చేసుకుంటే అది కస్టమర్ ఇష్టం అనమాట. అయితే ఆ ఇంట్రెస్ట్ లేట్ చేసి ఇంట్రెస్ట్ డ్రా చేస్తే మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఒక 1 yearకి వచ్చేసి ఇంట్రెస్ట్ 500 rupees వచ్చింది అనుకుందాం. ఆ 500 rupees డ్రా చేయకపోతే ఒక 3 months డ్రా చేయలేదు అనుకుందాం, ఇయర్లీ ఇంట్రెస్ట్ అనేది. సో ఆ 500కి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా అదనంగా ఇవ్వరు, ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంతే ఇంట్రెస్ట్ ఇస్తారు అనమాట. ఓకేనా? సో ఇంట్రెస్ట్కి అదనంగా ఎటువంటి ఇంట్రెస్ట్ ఇవ్వరు ఒకవేళ కస్టమర్ లేట్గా డ్రా చేసుకుంటే మాత్రం అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు వచ్చేసి మనకు మెచ్యూరిటీ టైం తర్వాత ఆటోమేటిక్గా ఇయర్లీ అనేది ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా సేవింగ్స్ అకౌంట్లకి క్రెడిట్ అయిపోవడం జరుగుతుంది. సరే, ఈ అకౌంట్ని వచ్చేసి టీడీ అకౌంట్ ఎవరెవరు ఓపెన్ చేసుకోవచ్చు? జనరల్గా మన ఎస్బిఆర్డీల గురించి చెప్పినప్పుడు ఏ సింగిల్ అడల్ట్ అంటే 18 years దాటిన వాళ్ళు ఎవరైనా కానీ ఒక టైమ్ డిపాజిట్స్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఒక గార్డియన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ మైనర్, ఏ గార్డియన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ పర్సన్. తర్వాత 10 years అబౌవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా మైనర్ సొంతంగా అకౌంట్ ఆపరేట్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత జాయింట్ అకౌంట్స్, ఈ జాయింట్ అకౌంట్స్లో కూడా టీడీలో దాదాపు 3 జాయింట్ అకౌంట్గా ఓపెన్ చేసుకోవచ్చు. జాయింట్ ఏ, జాయింట్ బి ఉంటాయి జాయింట్ అకౌంట్స్లో. జాయింట్ ఏ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. జాయింట్ ఏ అంటే ఎంతమంది డిపాజిటర్స్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళందరూ కూడా విత్డ్రా ఫామ్స్ కావచ్చు, క్లోజర్ ఫామ్స్ కావచ్చు, సిగ్నేచర్ చేయాలి. జాయింట్ బి అంటే ఎవరో ఒకరు సంతకం చేసినా డ్రా చేసుకుంటే అవకాశం ఉంటుంది. సో తర్వాత వచ్చేసి టీడీలో వచ్చేసి మినిమం డిపాజిట్ వచ్చేసి 1000 rupees అనమాట. మినిమం డిపాజిట్ వచ్చేసి టీడీలో 1000 rupees. తర్వాత 1000 పైన ఎంతైనా ఇంకా అమౌంట్కు డిపాజిట్ చేయాలని అనుకుంటే కనుక ఆ అమౌంట్ అనేది ఖచ్చితంగా 100 rupees మల్టిపుల్తో ఆ అమౌంట్ అనేది ఉండాలన్నమాట. మ్యాక్సిమం లిమిట్ అంటూ టీడీ అకౌంట్లో మ్యాక్సిమం లిమిట్ అంటూ ఏమి ఉండదండి, ఎంతైనా మనం డిపాజిట్ చేసేసుకోవచ్చు టైమ్ డిపాజిట్ అకౌంట్స్లో. అలాగే ఒక కస్టమర్ ఇన్ని అకౌంటే ఓపెన్ చేయాలని ఉండదు, ఆర్డీలో కూడా అంతే, దానికి లిమిట్ అంటూ ఉండదు, ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు ఆర్డీలో. బట్ సేవింగ్స్ అకౌంట్ మాత్రం ఒక అకౌంటే ఉండాలి, ఒక అకౌంట్ ఉండి తర్వాత జాయింట్ అకౌంట్ కూడా ఇంకోటి ఉండొచ్చు. ఓకేనా? తర్వాత టైమ్ డిపాజిట్ అయితే మాత్రం నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఎన్నైనా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ అమౌంట్ కూడా ఎటువంటి లిమిట్ అనేది కూడా ఉండదు. తర్వాత వచ్చేసి టైమ్ డిపాజిట్లో వచ్చేసి ఈ 5 year టైమ్ డిపాజిట్స్ మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ యాక్ట్ సెక్షన్ 80C అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనం ఐటీ సేవింగ్స్ కింద ఈ 5 year
టీడీ డిపాజిట్లో వేసినటువంటి అమౌంట్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ కింద చూపించుకునేటువంటి అవకాశం ఉంది. అయితే 1 year 2 year 3 yearకి అయితే ఆ ఫెసిలిటీ లేదు ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత ఎస్బీఐ అకౌంట్లో మనం గత లాస్ట్ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ విషయం వచ్చింది కాబట్టి సేవింగ్స్ అకౌంట్లో ఇంట్రెస్ట్ అనేది అప్ టు 10,000 రూపీస్ వరకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఎగ్జామ్షన్ అప్ టు ఇంట్రెస్ట్ ఎర్నడ్ అప్ టు 10,000 రూపీస్ అనమాట. ఒక సేవింగ్స్ అకౌంట్లో ఇంట్రెస్ట్ 10,000 రూపీస్ వరకు అయితే ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. ఒక 10,000 రూపీస్ దాటినట్టయితే దానికి ట్యాక్స్ అనేది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది సెక్షన్ ఏంటంటే సెక్షన్ 80 TTA అనమాట, అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి సేవింగ్స్ అకౌంట్ సంబంధించి. బట్ టీడీ అకౌంట్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ 5 year టీడీకి మాత్రం సెక్షన్ 80C IT యాక్ట్ ప్రకారం మన ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ కింద ఈ 5 year టీడీ డిపాజిట్ అమౌంట్ని అయితే చూపించుకోవచ్చు. తర్వాత మెచ్యూరిటీ టైం. సో 1 year వచ్చేసి 1 year తర్వాత మెచ్యూరిటీ అవుతుంది, తీసుకోవచ్చు. 2 yearది అంతే. సో ఆ స్పెసిఫిక్ టైం అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ అయిన తర్వాత మనం ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ వేసినా అంత ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇయర్లీ ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా సేవింగ్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఒకవేళ మనం అకౌంట్ను ఎక్స్టెండ్ చేయాల్సి వస్తే ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే మనం అకౌంట్ని 1 year టీడీ అకౌంట్ వచ్చేసి మనం మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా 6 months లోపు 1 year టీడీ అయితే 6 months లోపు మళ్ళీ ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ సంప్రదించి ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చినట్టయితే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 1 year టీడీని మళ్ళీ ఇంకో 1 year వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే 2 year టీడీని మాత్రం మెచ్యూరిటీ టైం అయిన తర్వాత కూడా 1 year వరకు 12 months వరకు కూడా మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత 12 months లోపు మనం మళ్ళీ 2 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ 3 year కానీ లేదా 5 year టీడీని కానీ 3 year టీడీని కానీ లేదా 5 year టీడీ అకౌంట్ అయితే మాత్రం 18 months లోపల మెచ్యూరిటీ అయిన తర్వాత 18 months లోపలైనా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎన్ని రోజుల వరకు ఎక్స్టెండ్ చేస్తారంటే 1 year అయితే మళ్ళీ 1 year వరకు ఎక్స్టెండ్ చేస్తారు. 2 year అయితే మళ్ళీ 2 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ 3 year అయితే మళ్ళీ 3 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ 5 year టీడీ అకౌంట్ అయితే మాత్రం మళ్ళీ 5 years టీడీ వరకు ఎక్స్టెండ్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనం ఈ టీడీ అకౌంట్స్ను ఒకవేళ మనం పిఎంసి చేసుకున్నట్టయితే, పిఎంసి అంటే ఏంటి ఫ్రెండ్స్? ప్రీ మెచ్యూర్ క్లోజర్. పిఎంసి అంటే ఏంటంటే ప్రీ మెచ్యూర్ క్లోజర్. ప్రీ మెచ్యూర్ క్లోజర్ అంటే ఏంటి? ప్రీ మెచ్యూర్ అంటే మెచ్యూరిటీ కాకముందే మనం అకౌంట్ని క్లోజ్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 1 year టీడీ, తర్వాత 2 year టీడీ, తర్వాత 3 year టీడీ, అన్నిటికీ మీకు వచ్చేసి ఒక ఎగ్జాంపుల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో 1 year టీడీ అకౌంట్ మనం క్లోజ్ చేసినట్టయితే 1 year టీడీ కావచ్చు, 2 year కావచ్చు, 3 year కావచ్చు, 5 year టీడీ కావచ్చు, ఏ టీడీ అయినా కానీ 6 months లోపు మనం క్లోజ్ చేసుకోవడానికి కుదరదు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏ టీడీ అకౌంట్ అయినా కానీ 6 months లోపు క్లోజ్ చేయడం అనేది వీలు కాదు. ఒకవేళ 6 months తర్వాత అకౌంట్ క్లోజ్ చేసినట్టయితే 6 months నుంచి 1 year లోపు మనం క్లోజ్ చేసినట్టయితే దానికి ఏ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారంటే ఎస్బీ ఇంట్రెస్ట్ రేట్. ఎస్బీ ఇంట్రెస్ట్ ప్రెజెంట్ ఎంత ఉంది? 4%. సో సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంతైతే ఉందో అంత ఇంట్రెస్ట్ అనేది ఆ అకౌంట్ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 1 year టీడీకి అయితే 6 months లోపు ఏ టీడీ అయినా కానీ 6 months లోపు క్లోజ్ చేయరు. ఒకవేళ 6 months తర్వాత ప్లస్ బిఫోర్ 1 year క్లోజ్ చేసినట్టయితే సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 1 year టీడీకి మనకి ఇది అప్లై అయిపోతుంది. ఒకవేళ 2 year టీడీ అకౌంట్ 2 year టీడీ 6 months లోపు క్లోజ్ చేయరు. ఒకవేళ 6 months తర్వాత అండ్ 1 year లోపు క్లోజ్ చేస్తే సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి చెప్తున్నాను, 2 year టీడీ 1 year 4 monthsకి క్లోజ్ చేశారు అనుకుందాం. సో 2 year టీడీ 1 year 4 monthsకి ప్రీ మెచ్యూర్ క్లోజ్ చేస్తే దీనికి ఎట్లా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారంటే జనరల్గా చూడండి ఫ్రెండ్స్, 1 yearకి వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 1 yearకు 6.9 అంటే 2% లెస్ చేయాలి ఫ్రెండ్స్. 6.9 - 2 6.9 - 2 చేస్తే 4.9% ప్రకారం 1 yearకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. 1 yearకి వచ్చేసి 4.9% ప్రకారం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. రిమైనింగ్ మంత్స్కి మాత్రం అదైతే ఏదైతే ఉందో దానికి సేవింగ్స్ ఇంట్రెస్ట్, సేవింగ్స్ బ్యాంక్ 4% ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేసి ఈ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకవేళ 3 years టీడీ కూడా ఒకవేళ 1 year 4 monthsకే క్లోజ్ చేస్తే కన్నా సేమ్ 1 yearకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో దానికి 2% లెస్ చేసి ఇయర్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ రిమైనింగ్ మంత్స్ ఏదైతే ఉన్నాయో ఆ మంత్స్కి మాత్రం సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. ఒకవేళ 3 years టీడీ ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి
2 years 7 months క్లోజ్ చేశారనుకున్నాం ఫ్రెండ్స్. 2 years 7 months క్లోజ్ చేసే 2 year ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది 7%. 7%, 7 - 2 ఎంత? 5%. 2 years ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి రిమైనింగ్ 7%, 7 monthsకి వచ్చేసి ఎస్బీ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. ఓకేనా? ఒకవేళ 5 year టీడీ క్లోజ్ చేస్తే, ఒకవేళ 3 years 2 months క్లోజ్ చేశారనుకున్నాం, 3 yearsకి వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.1. సో 7.1 - 2 ఎంత? 5.1%. సో 3 yearsకి వచ్చేసి 5.1% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు ఇయర్లీకి. సో మీ రిమైనింగ్ మంత్స్కి వచ్చేసి ఎస్బీ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. సో ఈ విధంగా టీడీ అకౌంట్స్కి వచ్చేసి ప్రీ మెచ్యూర్గా క్లోజ్ చేసేటటువంటి ఇంట్రెస్ట్ను క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత వచ్చేసి ఈ టీడీ అకౌంట్స్ మనం ప్లెడ్జింగ్ పెట్టుకోవచ్చు. ప్లెడ్జింగ్ అంటే తాకట్టు పెట్టుకోవడం. ఒకవేళ బ్యాంక్స్లో కానీ ఇట్లా కానీ బ్యాంక్స్లో ఒకవేళ టీడీ అకౌంట్స్ ఉన్నాయని చెప్పి తీసుకెళ్తే మనకు లోన్ కావాలని చెప్పి దాన్ని ప్లెడ్జింగ్ పెట్టేసి మనకి ఇంత అమౌంట్ కానీ తీసుకుంటే కన్నా ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ మళ్ళీ మనం పే చేసినప్పుడు ఆ ప్లెడ్జ్ అనేది రిలీజ్ చేసి మన సర్టిఫికేట్స్, ఆ బుక్స్ ఏవైతే టీడీ అకౌంట్స్ ఉంటాయో మనకు రిటర్న్ ఇచ్చేస్తారనమాట. దీన్ని ప్లెడ్జింగ్ అంటారు. ఈ ప్లెడ్జింగ్ అనేది టీడీ అకౌంట్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు మనం అంటే కన్నా, ఎవరికి మనం ఈ టీడీ అకౌంట్స్ తాకట్టు పెట్టచ్చు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కావచ్చు, తర్వాత ఒక స్టేట్ గవర్నర్కి కావచ్చు, తర్వాత ఒక ఆర్బీఐకి కావచ్చు, తర్వాత ఒక షెడ్యూల్డ్ బ్యాంక్స్కి కావచ్చు, తర్వాత ఒక కోఆపరేటివ్ బ్యాంక్స్కి కావచ్చు, కోఆపరేటివ్ సొసైటీకి కావచ్చు, తర్వాత వచ్చేసి ఒక గవర్నమెంట్ సంస్థలకు కావచ్చు, తర్వాత ఒక హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కి కావచ్చు, ఒక కార్పొరేషన్స్ కావచ్చు, గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేట్ కానీ అటువంటి సంస్థలకు అన్నిటికి కూడా, ఒక లోకల్ అథారిటీస్కి కానీ షెడ్యూల్డ్ బ్యాంక్స్కి కానీ ఈ విధంగా మనం ప్లెడ్జింగ్ అనేది ఈ టీడీ అకౌంట్స్ని ప్లెడ్జ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇది టీడీ అకౌంట్స్ గురించి ఫ్రెండ్స్. సో టీడీ అకౌంట్స్లో వచ్చేసి సింపుల్గా వెరీ ఇంట్రెస్ట్ రేట్లు ఏంటివి, తర్వాత ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, తర్వాత పిఎంసీ చేస్తే ఎలా చేసుకోవాలి, ఇది సింపుల్గా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టీడీ తర్వాత మనం ఎంఐఎస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎంఐఎస్ అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. సో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే మీరు వినే ఉంటారు, ఎందుకంటే అందరూ కూడా పోస్ట్ ఆఫీస్లోనే వర్క్ చేస్తాం కాబట్టి. సో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే ఏంటంటే మనం ఫస్ట్లోనే ఒక లంసమ్గా ఒక అమౌంట్ క్రెడిట్ చేస్తే దానికి వచ్చేసి మనకు మంత్లీ ఇంట్రెస్ట్ అనేది మనకు సేవింగ్స్ అకౌంట్లో ఆర్ ఈసీఎస్లో, ఈసీఎస్ అంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ అనమాట. సో వచ్చే వీడియోలో తర్వాత ఈసీఎస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఈసీఎస్ అంటే ఏం లేదండి, మనకు మంత్లీ రావాల్సినటువంటి ఆ ఇంట్రెస్ట్ను బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ చేసుకోవడం. ఇక్కడ సేవింగ్స్ అకౌంట్లోకైనా వేసుకోవచ్చు, లేదా ఒక బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఆ బ్యాంక్ అకౌంట్లోకైనా మంత్లీ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే ఒక లంసమ్ అమౌంట్ మనం డిపాజిట్ చేస్తే ఆ అమౌంట్ నుంచి మనకి ఇంట్రెస్ట్ అనేది మంత్లీ కూడా ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ టైం ఎంత అంటే 5 years అనమాట. దాని మెచ్యూరిటీ పీరియడ్ ఎంత? 5 years. 5 years వరకు దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు అంటే పిఎంసీ ఉంటుంది, బట్ యాక్చువల్ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 5 years అనమాట. ఓకేనా? సో ఎంఐఎస్ అకౌంట్ కూడా ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇందాక టీడీ అకౌంట్ ఏ విధంగానో సో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కూడా అదే విధంగానే ఒక సింగిల్ అడల్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ఒక గార్డియన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మైనర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ఒక గార్డియన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ పర్సన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ఒక జాయింట్ అకౌంట్ కానీ జాయింట్ అకౌంట్ కూడా ఇందులో కూడా ఎంఐఎస్ అకౌంట్లో కూడా 3 వరకు అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. జాయింట్ ఏ కానీ జాయింట్ బి కానీ 3 అడల్ట్స్ వరకు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 10 years దాటినటువంటి మైనర్ ఎవరైనా కానీ సొంతంగా అకౌంట్ ఆపరేట్ చేసుకునే దానికి అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ప్రెజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.4% ఫ్రెండ్స్. ఇది వచ్చే 7.4% అనేది యాన్యువల్లీగానే క్యాలిక్యులేట్ చేస్తారు, బట్ మంత్లీ పే చేస్తారు. ఓకేనా? టీడీ అకౌంట్ వచ్చేసి క్వార్టర్లీగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇయర్లీ పే చేస్తారు. ఓకేనా? సో ప్రెజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎంఐఎస్కి వచ్చేసి 7.4% గుర్తుపెట్టుకోండి. సో ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మినిమం డిపాజిట్ వచ్చేసి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి 1000 రూపీస్ ఫ్రెండ్స్. ఒక మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఒక డిపాజిటర్ మినిమం 1000 రూపీస్తో అకౌంట్ ఓపెన్ చేయాలి. 1000 పైన మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే మల్టిపుల్ ఆఫ్ 1000 రూపీస్. సో 1000తో మల్టిపుల్గా ఉండేటటువంటి అమౌంట్తోనే మనం ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేటటువంటి అకౌంట్ను ఓపెన్ చేసుకోవాలి. సో డిపాజిట్ ఎంతవరకు చేసుకోవచ్చు అంటే ఒక పర్సన్ మీద మ్యాక్సిమం వచ్చేసి 9 lakhs అండి. ఒక సింగిల్ పర్సన్ మీద మ్యాక్సిమం వచ్చేసి 9 lakhs అనేది ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
9 lakhs వరకు ఉండొచ్చు. ఒకవేళ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే 15 lakhs వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ నేను 9 lakhs చెప్పాను సింగిల్ అకౌంట్ హోల్డర్కి మ్యాక్సిమం. జాయింట్ అకౌంట్లో మ్యాక్సిమం 15 lakhs వరకు ఉండొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ జాయింట్ అకౌంట్స్లో వచ్చేసి ఎప్పుడైనా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఒక్కొక్క పర్సన్ మీద, ఒక్కొక్క జాయింట్ అకౌంట్ హోల్డర్ మీద ఎంత అమౌంట్ ఉంది అని క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈక్వల్ షేర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఈ జాయింట్ అకౌంట్లో 2 persons ఓపెన్ చేశారనుకున్నాం. 2 persons 15 lakhs ఓపెన్ చేస్తే 2 persons వచ్చేసి 15 lakhs ఓపెన్ చేశారనుకున్నాం. సో ఒక్కొక్క పర్సన్కి వచ్చేసి 7.5 lakhs షేర్ ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి వచ్చేసి 7.5 lakhs షేర్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇదే పర్సన్ ఇక్కడ వచ్చి 2 persons అంటే ఏ అండ్ బి పర్సన్స్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఏ అండ్ బి పర్సన్స్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే 15 lakhs అకౌంట్ ఓపెన్ చేశారు. సో ఇక్కడ షేర్ వచ్చేసి ఏకి వచ్చేసి 7.5 lakhs షేర్ ఉంటుంది అండ్ బి పర్సన్కి వచ్చి 7.5 lakhs షేర్ ఉంటుంది. సో ఇప్పుడు మ్యాక్సిమం ఇంకా ఇంకో సింగిల్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఎంఐఎస్ ఎంతవరకు చేయొచ్చు? ఒక పర్సన్కి అయితే 9 lakhs మ్యాక్సిమం. సో ఇక్కడ ఆల్రెడీ 7.5 lakhs జాయింట్ అకౌంట్లో ఉంది కాబట్టి ఇంకా 9 lakhs మ్యాక్సిమం అంటే ఇంకా 1.5 lakh మాత్రం ఒక అకౌంట్ ఓపెన్ చేసుకునేదానికి అవకాశం ఉంది. అలాగే బి కూడా 1.5 lakh వరకు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ 1.5 lakhs అనేది ఒకటే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదా 75,000 అయినా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదా 50,000 అట్లా ఎన్ని అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం లిమిట్ని మాత్రం ఎక్సీడ్ కాకూడదు. ఒకవేళ మ్యాక్సిమం లిమిట్ని ఎక్సీడ్ అయితే ఆ అమౌంట్ని రీఫండ్ చేస్తారు. ఆ అమౌంట్ రీఫండ్ చేస్తే కనుక డిపాజిట్ చేసిన టైం నుంచి రీఫండ్ చేసే టైం వరకు ఎంత ఎక్సెస్ అయితే డిపాజిట్ చేస్తారో ఆ అమౌంట్కి ఓన్లీ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్ మాత్రం క్యాలిక్యులేట్ చేసి ఇవ్వటం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆర్ క్లియర్? సో ఒక జాయింట్ అకౌంట్ సింగిల్ అకౌంట్ హోల్డర్ జాయింట్ అకౌంట్ హోల్డర్ మీద అకౌంట్లు ఓపెన్ చేస్తే ఏ విధంగా మ్యాక్సిమం సీలింగ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మైనర్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తే అది సపరేట్ అనమాట. సో మైనర్ పేరు మీద 9 lakhs ఓపెన్ చేయొచ్చు. తర్వాత ఈ గార్డియన్ మళ్ళీ సపరేట్గా అకౌంట్ ఓపెన్ చేసుకుని 9 lakhs ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? అది వేరు, ఇది వేరు. ఓకేనా? సో ఈ విధంగా అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ టైం ఎప్పుడు ఇస్తారంటే మెచ్యూరిటీ అనేది ఆఫ్టర్ 5 years తర్వాత మన ప్రిన్సిపల్ అమౌంట్ మంత్లీ ఇంట్రెస్ట్ వేసిన తర్వాత 5 years అయిపోయిన తర్వాత మన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతైతే డిపాజిట్ చేసామో ఆ అమౌంట్ అనేది తిరిగి చెల్లించడం, మనకి ఇవ్వడం, కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మంత్లీ ఇప్పుడంటే ఈ మంత్లీ ఇంట్రెస్ట్ అనేది ఒక ఈసీఎస్ అంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ ద్వారా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేయొచ్చు, లేదా మన పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి సేవింగ్స్ అకౌంట్ ద్వారా అయినా ఈ ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడంటే ఆటోమేటిక్ క్రెడిట్ అవుతుంది. ఒకవేళ ఆటోమేటిక్ క్రెడిట్గా లేనటువంటి పరిస్థితుల్లో సేవింగ్స్ అకౌంట్లో కాకుండా జనరల్గా వీళ్ళు డ్రా చేసుకోవడానికి వచ్చినప్పుడు ఒకవేళ కస్టమరు ఇంట్రెస్ట్ అనేది నెల డ్రా చేసుకోకపోతే మాత్రం ఆ ఇంట్రెస్ట్ మంత్లీ చెల్లించేటటువంటి ఇంట్రెస్ట్కి మాత్రం ఎటువంటి అదనంగా ఇంట్రెస్ట్ అనేది చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల డిపాజిట్ చేశారు, ఈ నెల 10వ తారీఖు డిపాజిట్ చేశారు, నెక్స్ట్ మంత్ 10వ తారీఖు ఇంట్రెస్ట్ క్రెడిట్ అయ్యేటప్పుడు అతను డ్రా చేసుకోకపోతే, ఆ పర్సన్ డ్రా చేసుకోకపోతే 2 నెలలకో 3 నెలలకో వచ్చి డ్రా చేసుకుంటే ఆ ఇంట్రెస్ట్ నెల పడేటటువంటి ఆ ఇంట్రెస్ట్ మాత్రం అదనంగా అడిషనల్గా ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది ఇవ్వటం జరగదు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ ఎంఐఎస్ అనేది పిఎంసి చేసుకుంటే మనం ప్రీమెచ్యూర్గా క్లోజ్ చేసుకుంటే 1 year లోపు బిలో 1 year లెస్ దాన్ 1 year అకౌంట్ అయితే కనుక ఎటువంటి ప్రీమెచ్యూర్ క్లోజర్ అనేది అనుమతించరు అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 1 year నుంచి 3 years మధ్యలో ఉన్నప్పుడు అకౌంట్ 1 year తర్వాత 3 years కింద ఉన్నప్పుడు ప్రీమెచ్యూర్ క్లోజర్కు వస్తే గన మనము ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో నుంచి 2% డిడక్ట్ చేసి డిపాజిటర్కి చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు డిపాజిట్ చేశారనుకుందాం. 1,00,000 రూపాయల్లో 2% అంటే ఎంత? 2,000. సో 2,000 డిడక్ట్ చేసి 98,000 మాత్రమే కస్టమర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ అకౌంట్ 3 years నుంచి 5 years మధ్యలో ఉంటే 1% డిడక్ట్ చేయాలి ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏంటి? వాళ్ళు ఎంత డిపాజిట్ చేశారో ఆ అమౌంట్ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లెస్ దాన్ 1 year ఉంటే నో ప్రీమెచ్యూర్ క్లోజర్ ఈజ్ అలౌడ్, అంటే ఎటువంటి ప్రీమెచ్యూర్ క్లోజర్ జరగదు. 1 year నుంచి 3 years మధ్యలో ఉంటే 2% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ డిడక్ట్ చేయాలి. 3 years నుంచి 5 years మధ్యలో ఉంటే 1% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది డిడక్ట్ చేసి ఇవ్వాలి. ఒకవేళ 5 years అయిపోయిందంటే మనకు మెచ్యూరిటీ అయినట్టే. వాళ్ళు ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ క్రెడిట్ చేయాలో అంత ప్రిన్సిపల్ అమౌంట్
డిపాజిట్ చేసేస్తారు. అంటే రిటర్న్ క్లోజ్ చేసి ఇచ్చేస్తారు అనమాట. ఓకేనా. ఒకవేళ డెత్ క్లెయిమ్ అయితే గన ఒక డెత్ క్లెయిమ్ అప్లికేషన్ ద్వారా మనం ఈ అకౌంట్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మన అమౌంట్ను రీఫండ్ చేస్తారో డెత్ క్లెయిమ్ చేసిన తర్వాత, ఆ రీఫండ్ చేసేటువంటి ముందు నెల వరకు కూడా, ప్రిసీడింగ్ మంత్ వరకు కూడా ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇంట్రెస్ట్ అనేది ఎస్బీ సేవింగ్స్ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఫ్రెండ్స్. ఓకేనా. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ జస్ట్ ఒక కామెంట్ చేయండి, ఐ విల్ గివ్ రిప్లై. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.